ఒకవేళ నీకు ఇలాంటి కారు ఉంటే నువ్వు ఇలా నడుస్తూ ఉంటే పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి కూతురు వాళ్ళ తరపు వాళ్ళు అంటారు వాడేంటి అలా నడుస్తున్నాడు అని, కానీ పెళ్లి కూతురు వాళ్ళ నాన్న అంటాడు డబ్బున్న వాళ్ళు అంతే నడుస్తారు అని. అలాని నువ్వు అనుకుంటున్నావు, రియాలిటీలో ఎలాగనుకుంటారో తెలుసా? నాన్న ఆ అబ్బాయి ఎందుకలా నడుస్తున్నాడు, గొవ్వలో సెగ్గొడ్లు వస్తే అలాగే నడుస్తారమ్మా, లేకపోతే ఇది మోటివేషన్ ఏంట్రా? రోజులు మారతాయి, అలాగే మనుషులు కూడా మారుతారు. ఓకే, ఒకప్పుడు తన మెసేజ్ రాకపోతే నేనేమైపోతానో అనుకునేవాడిని. అవునా? అబ్బా. ఇప్పుడు తన మెసేజ్ రాకపోతే తనేమైపోతే నాకేంటి? రే ఎక్స్ప్రెషన్ ఏంట్రా? నీకు నోటి దురద ఎక్కువేమో, కానీ నాకు చెయ్యి దురద ఎక్కువ. ఒక్కటిచ్చాననుకో దెబ్బకు దేవుడు గుర్తొస్తాడు ఇంకోసారి నా జోలికి వస్తే. ఎవర్రా ఈ పాప? మన నరాలక్కకే కాంపిటీషన్ ఇచ్చేలా ఉంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన నరాలక్కకే కాంపిటీషన్ ఇచ్చారు, ఏం చేయాలి పిల్లది? నేను ఈ దునియాలో నమ్మేది ఇద్దరినే, ఒకటి నన్ను, ఇంకోటి కూడా నన్నే. ఎంతైనా మన నరాలకే కాంపిటీషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఆ నరాలు ఎవరికి రాదు, ఆ ఎక్స్ప్రెషన్స్ ఎవరు పెట్టలేరు.